సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం మేము. ఏం ఆర్డర్ పెట్టాడో మా ఆయన చెప్తాడు. ఆదిత్య ఫస్ట్ డే కాబట్టి మేము బిర్యానీ తింటున్నాం. మేబీ చెప్పలేం ఈవినింగ్ ఏం తింటాము. సో ఒక చికెన్ బిర్యానీ అండ్ ఒక మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. చికెన్ బిర్యానీ అయితే సింగిల్ ఆర్డర్ పెట్టినా నేను ఒకదానికి. ఓకే. అన్నయ్య గారికి నాకు ఇద్దరికి మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టినా. తినేలా అయితే ఎక్స్ట్రాడినరీ వస్తాను. ఈ ప్లేట్స్ అయితే మేము ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాం. పేపర్ ప్లేట్స్ ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చేసినాం. ఇది ఒక బిర్యానీ. స్మెల్ అయితే బాగుంది. టేస్ట్ చేసి చూద్దాం. అదేంటి చికెనా మటనా? అది ఇది చికెన్. అందులోనే తినేస్తే అయిపోద్ది కదా. సో ఇది చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్. ఆ టేస్ట్ చేసి చూడు ఒకసారి. చికెన్ బిర్యానీలో చికెన్ పీస్ ఎంత పెద్దది ఇచ్చింది చూడండి. అయ్యా దేవుడా, అందుకే ఒక స్టార్టర్ కూడా ఆర్డర్ చేస్తాను. వద్దులే ఇప్పుడు. సరే ఫస్ట్ టేస్ట్ చూడు. లేదా కానీ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది ఆర్డర్ రావడానికి. బేసిక్ గా ట్రయల్ అండ్ ఎర్రర్. ఒక ప్లేస్ లో 2 ప్లేస్ లో ఆర్డర్ చేసుకోవాలి. ఏడ బాగుంది ఏడ మంచిగా వస్తుందో చూసుకొని ఇంకా కంటిన్యూ చేయాలి. హాఫ్ అన్ అవర్ అయింది కన్నయ్య. ఓకే తినొచ్చు. ఓకే. ఎక్స్ట్రాడినరీ సూపర్ బంపర్ క్లాస్. సో ఈ రోజు లంచ్ అయితే మాది ఇది కదా. ఎస్. సో లంచ్ చేసి రెడీ అయ్యి బీచ్కి వెళ్ళేటప్పుడు కలుద్దాం. బాయ్. ప్రస్తుతానికి అయితే ఈవినింగ్ వాక్ చేయడానికి రాక్ బీచ్ కి అయితే పోతున్నాం మేము. ఇక్కడ నుంచి వెళ్ళి ఎంత జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ మేము ఉన్న దగ్గర నుంచి. సో ర్యాపిడో ఓపెన్ చేసినామా, ఆటో బుక్ చేసినామా, రాక్ బీచ్ దగ్గర పోయేసి కొంచెం సేపు ఆడ టైం స్పెండ్ చేసి, ఏం లేదు జస్ట్ లీజర్ టైం ప్రశాంతంగా కూర్చొని అక్కడ ఈవినింగ్ టైము మళ్ళీ మెల్లిగా ఏం లేదు డిన్నర్ చేసేసి వచ్చేద్దాం ఇంకా రూమ్. అట్లా వాక్ చేసి మంచిగా ఫొటోస్ దిగి వీడియోస్ దిగి చాలా రాక్ బీచ్ లో కలుసుకుందాం మరి. ఓకే బాయ్. మేమైతే ఆటో బుక్ చేసుకొని వెళ్దాం అనేసి అని అనుకున్నాం. బట్ ఒక్క ఆటో కూడా బుక్ అవ్వలేదు. సో బయట వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక ఆటో అయితే వచ్చింది. అందులో ఎక్కేసి బైక్ రెంట్కి తీసుకుంటే బాగుంటది అని అనిపించింది. సో అక్కడికైతే వెళ్తున్నాం. ఇక్కడ అయితే అన్ని దగ్గరలోనే ఉన్నాయి. రాక్ బీచ్ అయితే మాకు ఒక 15 మినిట్స్ అట్లా చూపిస్తూ ఉండే రూమ్ దగ్గర నుండి. 15 మినిట్స్ జర్నీకి అయితే చాలా మనీ చూపిస్తూ ఉండే. బయటికి వచ్చేసి ఆటో ఎక్కినాం కదా, ఆ ఆటోకి కూడా మాకు ఆన్లైన్లో ఎంత చూపించిందో అంతే తీసుకున్నాడు ఆయన కూడా డబ్బులు. సో ఆటోలో అటు ఇటు తిరగడం కన్నా బైక్ బుక్ చేసుకొని మన డబ్బులతో మనం పెట్రోల్ కొట్టించుకొని తిరిగితే బెస్ట్ అనిపించింది. సో అందుకే బైక్ తీసుకుందామని ఒక ప్లేస్కి అయితే వచ్చేసినాం ఇక్కడ. సో అక్కడికి వెళ్ళాక మా ఓడి యాక్షన్స్ అయితే చూడండి ఎలా చేస్తున్నాడో. పైన మిర్రర్స్ ఉన్నాయి కదా, అందులో చూసుకుంటూ ఏదో అయితే చేస్తున్నాడు. కానీ అక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడైతే బైక్ కి 12 hours కి 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో స్కూటీ అయితే తీసుకున్నాం. బట్ అస్సలు బాగాలేకుండే. స్కూటీ పార్ట్స్ ఎక్కడ విడిపోయి పడిపోతాయేమో అన్నట్టుగా అనిపించింది. అట్లా ఉండే ఆ స్కూటీ అయితే. బట్ ఇంకా తీసుకున్నాక తప్పదు కదా డ్రైవ్ చేయడం. సో అట్లా డ్రైవ్ చేసుకుంటూ బీచ్కి అయితే వెళ్ళిపోయాం మేము. బాయ్. సో మేము వెళ్తున్న బీచ్ నేమ్ వచ్చేసి రాక్ బీచ్. ఇదైతే మా రూమ్ నుండి ఒక 15 మినిట్స్ దూరంలో ఉంది. ఇలా మనకు తెలియని ప్లేస్కి
ఇలా స్కూటీ తీసుకొని వెళ్ళడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. నార్మల్గా మేము ఎక్కడికి వెళ్ళినా కార్లోనే తిరిగినాం, ఇదే ఫస్ట్ టైం ఇలా స్కూటీ మీద వెళ్ళడం అనేది. అదే కొత్తగా అనిపించింది. మళ్ళీ అక్కడ ఆ ప్లేస్ వచ్చేసి ఫ్రెంచ్ కాలనీ అన్నమాట. చాలా బాగుండే ప్లేస్ అయితే, ఫొటోస్ దిగడానికి అయితే మంచి ప్లేస్ అనిపించింది నాకైతే. బీచ్, రాక్ బీచ్. సో ఇదంతా వాక్ చేసే ఏరియా. కన్నయ్య, కన్నయ్య హాయ్ చెప్పు. సో అక్కడ దూరంలో చూడండి షిప్ ఉంది. షిప్ అలలు అయితే ఎంత పెద్ద వస్తున్నాయి చూడండి. వాటర్ రావు. ఇంకో చూడు, ఇంకా ఉన్నాయంట, ఇంకా ఉన్నాయి. ఏం కావాలి? కలర్ కావాలి నీకు? కలర్ ఏమన్నా కావాలా? ఇదా ఈ కలరా అమ్మా? 200 ఫైనల్. బాయ్. శామ్, స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ, అటన్నీ రాక్స్. వామ్మో, స్లిప్ అయి పడితే. వెళ్ళి ఆగనే. మా శామ్ గడ్ అయితే ఆడుకోవడానికి రెడీ అవుతా అండి. ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళ మమ్మీని అది ఓపెన్ చేసేయమన్నాడు. ఇక చూడండి, ఇక వస్తుంది. శామ్ వద్దు, ఇట్రా ఇట్రా. వెళ్ళు, నాకు ఈ బ్యాగ్. మళ్ళీ వస్తుంది. Sam. చూడు కన్నయ్య.
మొత్తానికి అయితే మా కన్నయ్య గారు ఆడుతున్నాడు. అరే కన్నయ్య ఏం చేస్తున్నావురా? ఇల్లు కట్టడానికి మట్టి తయారు చేస్తాడు. సముద్రంలో శాండ్ తోటి ఇల్లు కట్టొచ్చదా కన్నయ్య? కట్టొస్తుందా? నీ కొడుకు మన ఇల్లు సముద్రంలో ఇసుకతోనే కట్టదు. పెట్టాలా? పట్టుకో 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 వాటర్ పెద్ద వస్తున్నాయో ఇవి పట్టుకో. ఇంకా ఇంకా వెళ్ళు వెళ్ళు కన్నయ్య అమ్మ దగ్గరికి వెళ్ళు. బీచ్ పని అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ కూడా మన శామ్ అయితే కట్టేసిండు. బీచ్కి వెళ్తే ఇది ఒక పని పిల్లలకి. అందులో వాటర్ తెచ్చుకోవడం, వాటర్లో మట్టి వేయడం, మట్టిని రివర్స్ వేసి ఈ బొమ్మలు అయితే చేయడం. పిల్లలు అయితే ఇలా ఆడుకుంటారు. మనం ఏమో బీచ్లో ఆడిపించడానికి అని తీసుకెళ్తాం. మా వాడైతే వాటర్లో ఎంజాయ్ చేయకుండా ఓన్లీ మట్టిలో మాత్రం ఎంజాయ్ చేసిండు. ఎంత రమ్మన్నా అస్సలు రాలేదు. ఫొటోస్ దిగడం అండ్ వాటర్లో ఆడుకోవడం, మావాడు మట్టిలో ఆడుకోవడం అంతా అయిపోయాక ముగ్గురం ఇలా కలిసి రిలాక్స్ అయితే అయ్యాం బీచ్ని చూసుకుంటూ. హలో రాళ్ళ బీచ్. రాళ్ళ బీచ్ అంటే ఏంటి? రాళ్ళు అంటే రాక్సే కదా, రాక్ బీచ్. రాక్ బీచ్ లో మొత్తం అక్కడ దాకుంది. మేమైతే మట్టిలో ఆడుతున్నాం. ఇంకా కాసేపు అయితే మెల్లిగా వెళ్ళాలి. ఇంకా రాక్ బీచ్లో మైనస్ పాయింట్ ఏంటి అని అంటే ఈ క్రౌడ్ చాలా అంటే చాలా జనాలు ఉండే. నాకైతే అంత అనిపించలేదు. బీచ్ కూడా చాలా బురద బురద లాగా ఉండే, క్లీన్ గా అయితే లేదు. ఇంత జనాలు వచ్చినాక క్లీన్ ఉంటుందని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ రాక్స్ అక్కడ ఫోటో దిగడానికి అయితే చాలా బాగుంది. మేమైతే అక్కడ సన్సెట్ వరకు అయితే ఉన్నాము. హలో ఫ్రెండ్స్, రాక్ బీచ్ లో రాక్స్ పైన కూర్చొని మ్యాంగో తింటున్నాం మేము. చూడాలి, అది కూడా చేతులతో ముట్టుకోకుండా. ఎంజాయ్ చేసినావా? చేయలేదా? సరే అయితే మళ్ళీ నెక్స్ట్ టైం వద్దిగా ఇక్కడికి వచ్చాడైతే. మరి ఎంజాయ్ చేయలేదన్నా? ఇక్కడ చూడండి, నైట్ అయినా ఎంత మంది ఉన్నారో. చాలా మంది అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. నేను ఇంకా టైం అయిపోయింది కావచ్చు, వెళ్ళిపోవాలి అని మేము అనుకున్నాం. బట్ అలా ఏం లేదు. మేము వెళ్తుంటే కూడా చాలా మంది బీచ్కి అయితే వస్తున్నారు. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఈ వాక్ చేసే ప్లేస్లో అయితే చాలా మంది వాకింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ అంతా ఫ్రెంచ్ కాలనీ ఉంది కదా, అందులో హోటల్స్ కూడా ఉన్నాయి. మాకు కూడా ఆకలి అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా స్నాక్స్ లాగా ఏదన్నా తిందామా అనేసి అని ఇక్కడే ఉన్న ఒక హోటల్కి అయితే వెళ్తున్నాము. నార్మల్గా అయితే ఇక్కడికి జస్ట్ ఫోటో షూట్ కోసం అయితే రావచ్చు. మనం బీచ్లో ఎంజాయ్ చేద్దామని అంటే ఇదైతే కరెక్ట్ ప్లేస్ అయితే కాదు. ఎందుకంటే చాలా అంటే చాలా క్రౌడ్. అంత జనాలలో వెళ్ళి ఎంజాయ్ చేసేలానైతే లేదు. సో మనం ఫొటోస్ దిగాలి అండ్ వ్యూని ఎంజాయ్ చేయాలి అని అనుకునే వాళ్ళైతే ఇక్కడికి రావచ్చు. బట్ బీచ్లో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇదంత వర్త్ అయితే కాదనిపించింది నాకు. శామ్ స్మైల్. చూడు నేను పిలుస్తా. ఎట్లుంది శామ్?
శామ్ ఎట్లా ఉంది? ఇది కొంచెం వేడి ఉంది, చల్లైపోతుంది. ఇక్కడ లోపు ఇక్కడ ఫుడ్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, వేదాంత అయితే అలాగే ఇక్కడ బజ్జి ఉన్నాడు. వస్తలేడు ఫ్రెండ్స్, ఈయనే ఉంటాడంట. ప్రాన్స్ తింటావా? నువ్వు ఏం తింటావు? మా ఆయన రీల్స్లో చూసి ఈ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చాడు. ప్లేస్ అయితే వరస్ట్గా ఉంది, ఫుడ్ మాత్రం బాగుంది. గుడ్ నైట్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం. మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ ట్రిప్కి వెళ్తాం, అప్పుడు కలుగుతాం. ఎస్. ఈరోజు ఎట్లా అనిపించింది కానీ మంచిగా ఉంటుంది. ఈ బలగాలి నీదైతే. ఈరోజు మంచిగా లేరు ఫ్రెండ్స్ కదా, మంచిగా ఆడుకోవాలి. ఊకే ఆడుకోవాలి ఫ్రెండ్స్, బీచ్కి వచ్చి కూడా ఆడుకోవాలి. అట్లుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టుమారో కలుద్దాం. బాయ్. సే బాయ్. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్.